జగన్మాతకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ చూస్తున్న అమ్మలందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో ఏంటంటే గనక మాతృదినోత్సవం సందర్భంగా జగత్తుకే మాత అయిన ఆ జగన్మాతకు ఈరోజు పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరిగిందండి కృతజ్ఞత పూర్వకంగా. వాటిలో భాగంగా అమ్మవారిని విశేషమైన అలంకారం, విశేషమైన ఆభరణాలతో అలంకరించి అమ్మవారిని విశేష వేదిక మీద వేంచేపు చేసుకుని అక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకు జన్మనిచ్చిన అమ్మ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మ అనే పదం చాలా గొప్పది. అలాంటిది మనకు శాస్త్రం చెప్తుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. ఈ ముగ్గురు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మరి మనకు అంటే ఈ శాస్త్రం రాసేటప్పుడు ఇప్పుడు మొదటిగా నాన్నగారి పేరు రాయొచ్చు కదండి, పితృదేవో భవ అని రాయొచ్చుగా, లేదంటే గురుదేవో భవ అని రాయొచ్చు కదా. కాదు, ఎందుకు అమ్మను మొదటగా చేర్చారు అంటే కనుక 9 నెలల పాటు తన గర్భంలో ఉంచుకుని మనందరినీ కూడా ప్రాణం పోసి బయటికి తీసుకొస్తుంది. అందుకని మాతృదేవో భవ అంటూ ముందుగా ఆ అమ్మకు ప్రాధాన్యత ఇచ్చారు మన శాస్త్రంలో. స్త్రీమూర్తికి అంత ప్రాధాన్యత ఉంది మన యొక్క హిందూ ధర్మంలో. అలాంటి ఫస్ట్ మాతృదేవో భవ, మనకు ఫస్ట్ గురువు కూడా ఎవరు? మాతృదేవో భవ అన్నట్లుగా మనకు ఫస్ట్ గురువు కూడా అమ్మే. మనకు నడక నేర్పడం కానీ, తినటం నేర్పడం కానీ, అన్ని పనులు నేర్పేది మొదటి గురువు. ఎవరికైనా మొదటి గురువు తల్లి, ఆ తర్వాతే ఎవరైనా సరే. అలాగే తల్లి విలువ ఎవరికి తెలుస్తుంది అంటే కనుక ఒక చిన్న మాట అంటారు, తల్లి విలువ ఎవరికి తెలుస్తుందయ్యా అంటే తల్లి లేని వారిని అడిగితే తల్లి విలువ తెలుస్తుంది అని చెప్తారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల అమ్మ, ప్రతి అమ్మ కూడా అలానే ఉంటుంది. తన బిడ్డలను కాపాడుకుంటూ మనకు మన జీవితాన్ని ఇస్తుంది. అలాగే మాతలు అంటే అమ్మ మాతృదినోత్సవం రోజు అమ్మే కాదండి, ఆవు అమ్మే. ఆవు ప్రతి జీవి కూడా తల్లి భావం ఉంటుంది. ఒక కోతిని చూడండి, కోతి తన బిడ్డను ఎంత కాపాడుకుంటూ ఉంటుందండి. అలాగే ఒక పక్షి ఉంది, ఒక చిలక ఉంది. చిలక కనుక పిల్ల పుడితే ఆ పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ మాతృమూర్తి ఏ అయినా కానీ మాతృమూర్తి ఎలాంటి మంచి చేయని ఆ అబ్బాయి చెడు చేయని అబ్బాయిని మాత్రం తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఆ తల్లి. అలాంటి ఆ మాతృమూర్తులందరికీ కూడా మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆ మదర్స్కి అందరికి కూడా, మీ మదర్స్కి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మా అమ్మ గురించి చెప్పాలి అంటే కనుక నాకు ప్రతి విషయంలో తోడుగా నీడగా ఉంటుంది మా అమ్మేనండి. నేను చేసే ప్రతి పని వెనకాల మా అమ్మ కృషి, అలాగే మా అమ్మ యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. ఏ అలంకారం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా వెనక మా అమ్మ సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి. అలానే ఏమన్నా నాన్నగారిని ఒప్పించాలన్నా కూడా అమ్మే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వెంకటేశ్వర స్వామి నేను అనుభవంలోకి వచ్చింది, ఎంత వెంకటేశ్వర స్వామి విన్నా మన యొక్క కోరికలు అసలు తీరవండి. ఎప్పుడైతే ఆ అమ్మ జగన్మాత అయిన ఆ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానో ఎమ్మటే అయిపోతూ ఉన్నాయి ఆ యొక్క కోరికలు. అలాగే మన జీవితాల్లో కూడా మన అమ్మని మనం కనుక అడిగితే తొందరగా ఆ యొక్క పని అవుతుంది. మంచిదో కాదో చూసి ఇస్తుందండి ఎవరైనా సరే. తల్లి అనేది అమ్మవారైనా సరే అండి, అది ఆ పిల్లవాడికి మంచి జరిగిద్ది అంటే కనుక ఆ వరాన్ని అమ్మ ఇస్తుంది. అలానే మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాం. అమ్మవారిని ఇక్కడ చూసినట్లయితే విశేషమైన అలంకారంలో జగన్మాతకు అన్నిటికీ ఈ జగాన్ని సృష్టించిందే ఆ జగన్మాత. అలాంటి అమ్మవారికి, ఆ దుర్గా అమ్మవారికి ఈ విధంగా విశేషమైన అర్చనా కార్యక్రమాలు అయితే చేయటం జరిగిందండి. తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారికి చిన్నపాటి పూజలాగా చేసుకున్నాను. ఆ జగన్మాతకు ఆ యొక్క హారతి ఇస్తున్నాను చూడండి. ఈరోజు మాతృదినోత్సవము. అలాగే మీ యొక్క అమ్మల గురించి కూడా ఏదైనా మీ పంచుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొకసారి అందరికీ కూడా
మదర్స్ అందరికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మవారు ఎలాంటి ఆ కరుణను చూపిస్తుంది అంటే గనక విజయవాడ కొండ మీద చల్లని తల్లి ఆ యొక్క బెజవాడ అంతా కూడా కాపాడుతుందండి. బెజవాడలో అంటండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా అమ్మను జగన్మాత అని పిలుస్తారట. అలాగే అమ్మవారు ఏ కష్టం వచ్చినా అమ్మ ఉందిగా, దుర్గమ్మ ఉందిగా అంటారంట. ఒక అమ్మ అనే పిలుపు చాలా అద్భుతమైనదండి. అది మానేసి మనం ఈ కాలంలో మదర్ మదర్ అంటాం. ఇలా కొన్ని కొన్ని రకాలుగా పిలవటం, మామ్ అని పిలవటం అలాంటివి మానుకోండి. అమ్మ అనే గొప్పతనం ఆ యొక్క 2 పదాలు కూడా మహాశక్తితో కూడినవండి. అలాంటి 2 పదాలను మనం ఎప్పుడు కూడా పలుకుతూ ఉండాలి. అమ్మ అనే మాటే అనాలి గానీ, మామ్ గానీ, మదర్ గానీ ఇలాంటివి మాత్రం పిలవకండి. అదేదో మోడర్న్‌గా ఉండవచ్చేమో కానీ, అంత మన సాంప్రదాయం కాదు. మనం అమ్మ అనే పిలుపులోనే చాలా ఉంటుంది. హిందీలో వేరే వేరే ఉండొచ్చు. తెలుగులో మాత్రం ప్రత్యేకంగా అమ్మ అనే 2 అక్షరాలు చాలా గుండెకు అద్దుకున్నట్లుగా ఉంటాయి. చాలా మంత్రంతో సమానం అండి అది. ఆ అమ్మ అనే పిలుపు చాలా బావుంటుంది. మన తెలుగువారందరికీ కూడా ఇది తెలియజేసేలాగా చేయండి. ఎక్కడైనా సరే మీ యొక్క ప్రాంతాల్లో మదర్ అని గాని వేరే లాంగ్వేజ్‌లో పిలుస్తూ ఉంటే మాత్రం తెలుగు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి వాదించి మీరు అమ్మ అని పిలిపించండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పేరు. అలాగే ఆ మాధుర్యం ఆ పేరులో ఉన్న శక్తి చాలా గొప్పది. అలాంటి పేరును మనం పలకాలి. అమ్మ అనే పేరుని ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు. గర్వంగా పిలవండి. ఆ యొక్క అమ్మవారికి ఈ విధంగా అర్చన అంతా కూడా పూర్తి చేసుకుని, ఈ విధంగా అమ్మవారు మనందరికీ కూడా కనువిందు చేస్తూ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చెప్పాలి అంటే గనక అమ్మ గురించి చెప్పాలి అంటే గనక ఎంత తక్కువే. అమ్మ గురించి వ్యాసాలు రాయమన్నా ఎంత చెప్పినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. 9 నెలల పాటు తన గర్భంలో ఉంచుకుని ఎన్ని కష్టాలు పడి మనల్ని పెంచుతుందో. కానీ ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు ఎలా తయారవుతున్నారో మనకు సమాజంలో తెలుస్తుంది. వారు కొంతమంది అంటే తనకు మంచిది తన్ను ఎవరు ఏమనరండి. తన పిల్లల్నే తన తల్లిని అంటారు. ఏం పెంచారురా ఆ తల్లి అనే పెంపకం అని అంటారు కానీ అమ్మ పెంపకాన్ని చేయకూడదు. ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. ఆమె ఆమె ఎలా పెంచిందోరా అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా పిలిపించుకోవాలి. గౌరవం మనం తీసుకుని మనతో పాటు మన అమ్మకు కూడా గౌరవాన్ని కలిగించేలాగా మనం ప్రవర్తించాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఈ విధంగా అమ్మవారిని చూడండి దీపాల కాంతుల్లో. అలాగే ఈ చివరలో మా అమ్మగారి యొక్క ఫోటో వస్తుంది. మీరందరూ కూడా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి కూడా దీపాల కాంతుల్లో అమ్మవారి దర్శనం చూడండి ఎంత చక్కగా ఉందో చూసారా అమ్మవారు. అలాగే అందరికీ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క పనుల్లో మీ అమ్మతో పాటు మీరు నడవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.